నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఏపీడీఎస్సీ కాల్ లెటర్స్ అలాగే కింద ర్యాంక్లో ఉన్న వారికి ఛాన్స్ ఉందా, న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటి, నెక్స్ట్ ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయా, ఎవ్రీ ఇయర్ మనకు డిఎస్సి ఉంటుందా, సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏంటి, డిఎస్సి మిస్ అయిన వాళ్ళకు ఈ నోటిఫికేషన్స్ ఎలా యూజ్ అవుతాయి అన్నీ కూడా మనం ఈ వీడియో చూద్దామండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి, కంటిన్యూగా చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. సో ఫస్ట్ మనకి న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం డిఎస్సి ధృవపత్రాల పరిశీలన 25 నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో మెగా డిఎస్సి మెరిట్ లిస్ట్ మనకు విడుదల చేశారు అప్పుడే. సో సోమవారం నుంచి మనకు ధృవపత్రాల పరిశీలన అయితే జరుగుతుంది. సో ఇందుకోసం 2-3 డేస్ సమయం అయితే ఇవ్వనుంది. రిజర్వేషన్ల ఆధారంగా అధికారులు కట్ ఆఫ్ మార్కులను అయితే నిర్ణయించారు. సో పోస్టులకు ఎంపికైన వారిని 1:1 విధానంలో కాల్ లెటర్స్ అయితే ఇవ్వనున్నారు. సో ఇవి వెబ్సైట్లోని అభ్యర్థుల లాగిన్లో ఆదివారం, సో ఇక్కడ మెన్షన్ చేశారండి. సో ఆదివారం అంటే ఈరోజు కాల్ లెటర్స్ అనేవి అందుబాటులో ఉంచుతున్నారు. సో ధృవపత్రాల పరిశీలన తర్వాత మనకు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఇంత ప్రక్రియ మనకు సెప్టెంబర్ 1st వీక్లో కంప్లీట్ అవుతుంది. అలాగే 2nd వీక్లో అయితే మనము స్కూల్స్లో జాయినింగ్ అయితే ఉండేలాగా షెడ్యూల్ అయితే రూపొందించడం జరిగిందండి. సో మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇప్పుడు డౌట్ ఏంటి అంటే, కింద ర్యాంక్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందా అనేది కొంచెం మనకు డౌట్ క్వశ్చన్ కదండి. సో దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది చూడండి. సో ముందు ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారమే, అంటే డిఎస్సిలో కొంతమంది 1, 2, 3 పోస్టులకు అభ్యర్థులు టాపర్స్గా ఉన్నారు. సో వాళ్ళు 3 ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అప్పుడు ఎలా అయితే ప్రిఫరెన్స్ ఇచ్చారో, సో దాని ప్రకారమే మనకు అర్హత సాధించింటారు 3 పోస్టులలో. సో అప్పటి వాళ్ళు ఎలా అయితే ప్రిఫరెన్స్ ఇచ్చారో, సో దాని ఆధారంగానే ఫస్ట్ ఇచ్చిన దానికి మనకు పోస్ట్ వెళ్ళడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎస్సీ వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళు హెచ్జిటిఎస్ఏ 2 రావచ్చు. అప్పుడు వాళ్ళకి ఎస్సీని ఇస్తారండి. సో హెచ్జిటి మనకు మిగులుతుంది కదా. సో ఈ విధంగా కూడా మనకు లాస్ట్లో ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. అలాగే సో ఒక్కటే అభ్యర్థికి 3 పోస్టులు వచ్చినప్పుడు సో వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్కే మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి, సో ఈ విధంగా కూడా మనకు లాస్ట్లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ అయితే వచ్చే అవకాశం ఉందండి. సో ఎవరు కూడా నిరాశపడొద్దు. అలాగే ఇంకొక అప్డేట్ అయిన విషయం ఏంటంటే, సో మనకి ఏపీడిఎస్ కట్ ఆఫ్లో ఎక్కువ పోయినందువల్ల కొంతమంది నష్టపోయారు, చాలామంది వరకు. సో అలాంటి వాళ్ళకు మనకు సీటెడ్ కేవీఎస్ అనేది చాలా యూస్ఫుల్ అయిన జాబ్స్ అండి. ఇవి కూడా టీచర్ రిక్రూట్మెంట్ జాబ్సే. సో మనకు సీటెడ్ అనేది పక్కాగా సెప్టెంబర్ అని అంటున్నారు. సో ఖచ్చితంగా సెప్టెంబర్లో అయితే రావడానికి ఛాన్స్ ఉందండి. సో సెప్టెంబర్లో అయితే సీటెడ్ నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో కేవీఎస్ కూడా మనకు ఇయర్ ఎండింగ్ లోపలైతే ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ ఉందండి. సో ఇది సెంట్రల్ జాబ్స్, పే స్కేల్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సీటెట్ని అప్లై చేయండి. సెంట్రల్ జాబ్స్కి ఏవిఎస్, ఎన్విఎస్, ఈఆర్ఎంఎస్, సో ఇలాంటి ఏ జాబ్స్కైనా సీటెట్ ఎలిజిబుల్ ఉంటే చాలండి మనం రాసుకోవడానికి. సో సీటెట్ అయితే వస్తుంది. మళ్ళీ మనకు నెక్స్ట్ 4 పేపర్స్ ఉంటుంది అని అంటున్నారు. సో ఖచ్చితంగా ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వద్దు. సీటెట్ అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ కేవీఎస్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో కేవీఎస్ కన్నా ముందే మనకు సీటెట్ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో ఎవరైనా కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మన ఛానల్లో సీటెట్ సిలబస్ ఏంటి, దాని యొక్క వివరాలు ఏంటి అనే వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి వెళ్ళి మనకు చూడండి, ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. ఖచ్చితంగా చూస్తే మీకు అర్థమైపోతుందండి. అలాగే మనకు ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉంటుందా? సో ఉంటుందండి ఖచ్చితంగా. సో ఖచ్చితంగా అయితే ఉంటుందండి. మనకు మొన్ననే ఆర్టికల్ వచ్చింది కదా, ఎవ్రీ ఇయర్ మనకు డిఎస్సి ఉంటుందని చెప్పేసి. మళ్ళీ 2026లో అయితే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుందండి. సో మిస్ అయిన వాళ్ళు ఎవరు కూడా నిరాశపడొద్దు. ఆల్ ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అనమాట. సో నమ్మకం ఉంచండి, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారండి. ఎప్పుడు కూడా మనకు ఒకేలా ఉండదు కదండి. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ రీస్టార్ట్ చేయండి, మంచిగా చదవండి, ప్లాన్స్ వేసుకోండి, స్ట్రాటజీస్ ఫాలో అవ్వండి. సో మనం ఖచ్చితంగా సాధిస్తామండి. ఫస్ట్ మీ మీద మీరు బిలీవ్నెస్ ఇవ్వాలండి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. పక్కన వాళ్ళు ఏమన్నా పట్టించుకోవద్దండి. ఫస్ట్ మీరు చదవడం అయితే స్టార్ట్ చేయండి. సో ఎవరు కూడా మిస్ అయిన వాళ్ళు ఎన్ని రోజులు బాధపడినా మనకు గతం అనేది తిరిగి రాదు అండి. సో ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయండి, చదవండి. వేరే నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి. సో వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే సో డిఎస్సి, సీటెడ్, కేవీఎస్ వేరే జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. సో ఖచ్చితంగా డైలీ ఒక క్లాస్ చేస్తాను. నా స్ట్రాటజీస్ని, నేను ఫాలో అయిన కోడ్స్ని అన్నిటిని కూడా
డైలీ ఒక క్లాస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఖచ్చితంగా ఈజీ వేలో ఎలా నేర్చుకోవాలి అనేది అయితే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే ఉంటుందండి. అదైతే గ్యారంటీగా చెప్పగలను. కోడ్స్ కూడా చెప్తాను. సో నా జర్నీ కూడా నేను వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్.